దేశీయ స్టాక్ మార్కెట్లు ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. గత 5 నెలలుగా వరుస నష్టాలతో ఇన్వెస్టర్లు లబోదిబోమంటున్నారు. వరుస నష్టాల్లో స్టాక్ మార్కెట్ ఢమాలైంది. ఎప్పుడు ఎందుకు పెరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఎందుకు పడిపోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు వెళ్లిపోవడంతో మార్కెట్లు తీవ్ర నష్టాల్లోకి జారుకున్నాయి. మూలిగే నక్కపైన తాటికాయ పడినట్టుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు ఇన్వెస్టర్లు విలవిల్లాడిపోతున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు గడిచిన వారం రోజులుగా కూడా భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల ప్రభావంతో సూచీలు నష్టాలకు జారిపోతున్నాయి. ఫిబ్రవరి నెలలోనే 38.6 లక్షల కోట్ల సంపదంతా ఆవిరైపోయింది. మార్కెట్లు భారీగా పతనం కావడంతో మదుపర్లు నిరాశ చెందుతున్నారు. దేశీయ మార్కెట్లో ఈ రోజు కూడా బ్లాక్ ఫ్రైడేగానే ముగిసింది. సో ఈ నష్టాలకు కారణం ఏంటి? స్టాక్ మార్కెట్లకు సంబంధించి అనాలిసిస్ అందించడానికి మార్కెట్ అనలిస్ట్ గడ్డం వెంకట్ గారు ఉన్నారు. మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. వెంకట్ గారు చెప్పండి, ట్రంప్ ఇంపాక్టా లేకపోతే అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల ప్రభావమా? ఎందుకు స్టాక్ మార్కెట్ ఇలా నష్టాల్లోకి వెళ్ళిపోతుంది? మనకి మేజర్లీ ఒక 3 థింగ్స్ అండి. నంబర్ 1, ట్రంప్ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో టారిఫ్ వార్ ఒకటైతే, అంటే ఎవ్రీడే మనకి ఏదో ఒక కంట్రీ మీద ఈ న్యూస్ రావటం, అండ్ రీసెంట్ గా మన యూరోపియన్ యూనియన్ మీద కూడా 25% ఎక్స్ట్రా టారిఫ్ వేస్తానంటే ఇది ఒక రీజన్ అయితే, మేజర్లీ డాలర్ ఇండెక్స్ మళ్ళీ కొంత కూల్ ఆఫ్ అయ్యి కూడా మళ్ళా రాత్రి 107 దగ్గర పైన స్టేబుల్ గా ట్రేడ్ అవటం కూడా రీజన్ అనిపిస్తుంది. నంబర్ 3, మనకి ఏదైతే ఎఫ్ఐఐ లాస్ట్ 5 months నుంచి హెవీ సెల్ ఆఫ్, మనకి మార్కెట్స్ అన్ని కూడా ఆల్ టైమ్ హైక్, వరల్డ్ మార్కెట్స్ అన్ని కూడా ఆల్ టైమ్ హైక్ దగ్గరలో ఉంటే మన మార్కెట్ మాత్రం ఆల్మోస్ట్ ఆల్ నిఫ్టీ లాంటి ఒక మేజర్ ఇండెక్స్ ఇవాళ 60% వరకు కూడా ఆల్ టైమ్ హై ఫాలో. సో ఇక్కడ ఈ 3 రీజన్స్ మేజర్ ఇంపాక్ట్ ఇండియా మీద అయితే క్రియేట్ అవుతుంది. సో ఎక్కడైనా కానీ ఇక్కడ కూల్ ఆఫ్ అవుతుందా అంటే, ఇవాళ వచ్చిన క్లోజింగ్ మనకి వన్ ఆఫ్ ది వరస్ట్ క్లోజింగ్ ఆన్ మంత్లీ క్యాండిల్ ఎగ్జాంపుల్. ఇవాళ తోటి మనకి ఫిబ్రవరి మంత్లీ క్యాండిల్ క్లోజ్ అయింది. అదేవిధంగా మార్చ్ కాంట్రాక్ట్ న్యూ సిరీస్ కూడా మొదలైంది. సో ఈ టైంలో జనరల్ గా కొంత రికవరీ అన్న రావాలి యాక్చువల్ గా. సో ఇవాళ రికవరీ రాలేదు. సో మంత్ క్యాండిల్ లో పాయింట్ ఆఫ్ ద మంత్ క్లోజ్ అయిందంటే ఇంకా ఫర్దర్ గా అయితే మనకి ఫాల్ వచ్చే ఛాన్స్. వెంకట్ గారు, ఒకటి ఇప్పట్లో మళ్ళీ బుల్ జోరు అనే పదం మనం వినగలుగుతామా, లేకపోతే ఇలా బేర్ పట్టు కొనసాగే అవకాశం కనిపిస్తోందా? నష్టాల నుంచి మళ్ళీ బయటపడే అవకాశం ఇప్పట్లో కనిపిస్తోందా? సో యాక్చువల్గా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కొంత వర్రింగ్ ఫ్యాక్టరే ఇన్వెస్టర్స్ కి, బట్ అంత వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. హిస్టరీ చూస్తే మనకి 2007 లో ఒక భారీ బుల్ రన్ చూసాం. 2008 జనవరిలో అమెరికా ఒక రెసిషన్ అనౌన్స్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ మనకి 2008 జనవరి నుండి 2009 మార్చ్ వరకు కూడా, అంటే క్లోజ్ టు 14 to 15 months మనకు ఒక డౌన్ ఫాల్ వచ్చింది. అండ్ ఇప్పుడు రీసెంట్ గా ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వీళ్ళు ఒక బేర్ మార్కెట్ అయితే చూడలేదు అనుకుంటున్నాం. సో మెజారిటీ ఆఫ్ ద ఇండియన్ రిటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ ఆఫ్టర్ కరోనానే జరిగింది కాబట్టి 2020 మార్చి నుంచి ఇప్పటివరకు 4.5 years లో పెద్దగా ఎవరు కూడా 5% కరెక్షన్ కూడా చూడలేదు. ఇప్పుడు ఏదైతే జరిగిందో ఇవాళతో వచ్చి క్లోజ్ టు 16% నిఫ్టీ లాంటి హెవీ ఇండెక్స్. సో ఒక ఇండెక్స్ 60% ఫాలో అయితే ఇండివిజువల్ కౌంటర్స్, సో ఏదైతే బ్లూ చిప్ కంపెనీస్ కూడా మనకి మెజారిటీ ఆఫ్ ద కౌంటర్ 30 to 40 to 50% వరకు కూడా మనకి ఒక బిగ్ కరెక్షన్ అయితే జరిగిందని చెప్పొచ్చు. సో ఈ టైంలోనే మనకి ఒక ఫినాన్షియల్ వర్డ్ ఉంటుంది, దీన్ని జనరల్ గా సరెండర్ అంటాం.
సో ఫినాన్షియల్ ఫీల్డ్ లో దీన్ని క్యాపిచులేషన్ అంటారు. సో అంటే ఎక్కువ మంది ఎవరైతే ఇప్పటి వరకు కూడా అంటిపెట్టుకొని ఉంటారు, స్టాక్ ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ, వీళ్ళందరూ కూడా ఇక వద్దురా బాబోయ్ అనే పరిస్థితికి వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది. జనరల్ గా ఒక మార్కెట్ లో మనకి ఇప్పుడు 26,300 లెవెల్. సో ఇక్కడ నుంచి ఒక మేజర్ ట్రెండ్ మనకి 24,650, అంటే క్లోజ్ టు 2,000 పాయింట్స్ మనకి జనరల్ గా ఒక ఫస్ట్ ట్రెండ్ లైన్ అని చెప్తే, సెకండ్ ట్రెండ్ లైన్ లాస్ట్ వీక్ బ్రేక్ అయిన 22,800, అంటే 24,650 నుంచి 22,800 ఇది సెకండ్ ట్రెండ్ లైన్. సో లాస్ట్ వీక్లీ క్యాండిల్ అంటే లాస్ట్ ఫ్రైడే రోజు మనకి దీనికి బిలోనే మార్కెట్ క్లోజ్ అయ్యాయి. ఈ వీక్ మనకి అక్కడి నుండి అంటే 22,800 ఇవాళ లో చూస్తే 22,100, అంటే 700 పాయింట్స్ నెట్ మనకి ఈ వీక్ లో ఫాలో వచ్చింది నిఫ్టీ దాన్ని. సో ఇప్పుడు మనకి థర్డ్ ట్రెండ్ లో ఉన్నాం మనం. థర్డ్ ట్రెండ్ మేజర్ సపోర్ట్ 21,025. సో ఇవాళ క్లోజింగ్ సమ్వేర్ 22,100, అంటే ఇక్కడ నుంచి ఒక 1,000 పాయింట్స్ వరకు కూడా మనకి డౌన్ సైడ్ రిస్క్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఎవరైతే ఆల్రెడీ పోర్ట్ఫోలియో హోల్డ్ చేసి ఉంటారో వాళ్ళు ఇక్కడ ఎగ్జిట్ అవ్వటం అయితే కరెక్ట్ కాదు. సో వాళ్ళు ఏదైతే హోల్డింగ్ ఉందో అది 24,650 బ్రేక్ అయినప్పుడు ఎగ్జిట్ అయితే అది బాగుంటుంది, కానీ ఈ టైంలో అయితే కాదు. సో ఇక్కడ నుండి మనకి 21,025 ఒక ఇంపార్టెంట్ ట్రెండ్ అయితే, ఒకవేళ అది కూడా బ్రేక్ అయితే 19,350 ఇంకొక ట్రెండ్. సో ఇక్కడ మనం థర్డ్ ట్రెండ్ లో ఉన్నాం. సో థర్డ్ ట్రెండ్ బ్రేక్ అవడానికి 1,000 పాయింట్స్ ఉంది. సో ఇప్పుడు అది బ్రేక్ అయితే 19,300. ఇది టూ ఎర్లీ మనం 19,300 చెప్పడానికి, బట్ ప్రజెంట్ 21,025 దగ్గర ఒక సపోర్ట్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ 21,130 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఇది 2024 లో వచ్చిన ఒక లో. మనకి ఎలక్షన్ రిజల్ట్స్ రోజు 2024 జూన్ 4 ఎలక్షన్ మనకి పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు కూడా మనం ఆల్మోస్ట్ 21,200 లెవెల్ దాకా చూసాం. సో 20,200 లెవెల్ వరకు చూసాం. ఇప్పుడు మార్కెట్ అక్కడి నుంచి చూస్తే ఇంకో 1,000 పాయింట్స్ వరకు పోతుంది. సో ఫ్రెష్ ఇన్వెస్టర్స్ ఎక్కడైతే ఇన్వెస్ట్ చేయకపోవటం బెస్ట్. ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ కాని వాళ్ళు కొంత వెయిట్ చేయటమే బెస్ట్. మేబీ ఇంకొక 2 to 3 months మనకి ఈ ఫాల్ లేదు అంటే బాటమ్ అవుతుంది. మనకి ఒక 2 to 3 months అయితే టైం అవకాశం. ఎస్ వెంకట్ గారు, ఇప్పుడు దేశంగా బులియన్ మార్కెట్ ఒకవైపు భయపడుతోంది, ఇటు స్టాక్ మార్కెట్లో కూడా షేర్స్ పర్చేస్ చేసే ఇన్వెస్టర్స్ కూడా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. విదేశీ ఇన్వెస్టర్లు వెనక్కు మళ్ళీపోతున్నారు. మరి లోకల్గా ఉండే ఇన్వెస్టర్స్కి ఏమైనా సజెస్ట్ చేస్తారా యాజ్ ఏ మార్కెట్ అనలిస్ట్? సో ఇక్కడ మనకి ఇలాంటి క్రేజ్ ఎక్కువ మంది చూస్తుండరండి. నేనైతే ఒక 2 times చూశాను. ఒకటి కరోనా టైంలో మార్కెట్ ఆల్మోస్ట్ 40% వరకు కూడా కరెక్ట్ అయ్యాయి. అండ్ మనకు 2008 లో ఆల్మోస్ట్ 50% కరెక్షన్ జరిగింది. సో 6,500 నుంచి ఆల్మోస్ట్ 2,500 వరకు కూడా చూసాం అప్పట్లో. అండ్ ఇప్పుడు మన కరోనా టైంలో మనం ఆల్మోస్ట్ 12,500 నుండి 7,500 వరకు, అంటే 40% కరెక్షన్ చూసాం. రైట్ నౌ మనకి లాస్ట్ 2 సిచ్యువేషన్స్ కూడా అంటే మోర్ దాన్ 20% కరెక్షన్ వచ్చిన దాన్ని మనం మేజర్ ఈవెంట్ కింద కన్సిడర్ చేస్తాం. మనం ఇంకా 16% దగ్గరలోనే ఉన్నాం ఆల్ టైమ్ హై నుంచి. సో ఒకవేళ 20% దాకా వస్తే వితౌట్ ఎనీ ఈవెంట్ జరిగిందంటే, సో 2008 లో వచ్చే ఈవెంట్ ఒక మీనింగ్ ఉంది, రెసిషన్ వచ్చినప్పుడు అమెరికాలో. అండ్ 2020 లో మనకి కరోనా టైంలో రావటం వల్ల ఇదైంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి మేజర్లీ 20% తర్వాత వచ్చేదాన్ని బిగ్ కరెక్షన్. రైట్, థ్యాంక్ యూ వెంకట్ గారు ఫర్ యువర్ అనాలిసిస్.